దేవుని బిడ్డలారా, దేవుడు కృపా కనికరము గల దేవుడు, మన రక్షకుడు, మన సంరక్షకుడు, మన కాపరి, మన స్నేహితుడు, అన్నీ ఆయన్నే, యేసు క్రీస్తు ప్రభువారు. మనమంటే ఎంతో ఇష్టము కలిగిన దేవుడు మన కొరకు మానవుడిగా పుట్టి ఆయన మన పాపాలు, మన రోగాలు, మన దరిద్రతను భరించిన దేవుడు. దినదినము ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఆయన అనేకమైన ప్రమాదాలు, అపాయాలు కాపాడుతూ మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడవాలని దైవ సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మరి వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనము చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అద్భుతమైన మాటలు కనబడుతున్నాయి. దానియేలే రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి. దానియేలు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు హిద్దీకేలు నా దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నంటే ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతని ప్రార్థనకు జవాబు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు దేవదూత అతని దగ్గరకు వచ్చి, గబ్రియేలు దూత అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతున్నట్టుగా లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. అంటే అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి. నిజమే, దేవుడు మనని బలపరుస్తాడు, కానీ మనుషులు మాత్రం మనని బలహీనపరుస్తారు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, కార్యం జరుగుతుందంటావా? ఈ సమస్య పోతుందంటావా? ఈ బాధలు పోతాయా? ఈ వ్యాధులు తగ్గుతాయా? డాక్టర్ చెప్పాడు, చేతులు ఎత్తేసాడు, ప్రాణం పోతుంది. ప్రాణం ఉండదుగా, కొన్ని గంటల్లో ప్రాణం పోతుంది, లేదా కొన్ని దినాల్లో చనిపోతుంది, ఆమెకి ఇష్టమైంది మీరు పెట్టేసేయండి అని ఎన్నో విషయాలు మనం వింటాం. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే మనని బలహీనపరుస్తున్నారు, కృంగదీస్తున్నారు, భయపెడుతున్నారు. కానీ దేవుని మాట చూడు, ఎంత అద్భుతమైన మాట. అతడు నన్ను ముట్టి, అంటే మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి. అంటే దేవుడు మనని బలపరిచే దేవుడు, మొదటిది. రెండవది, నీవు బహుప్రియుడవు, అంటే నీవు నాకు ఇష్టమైన కుమార్తెవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను పట్టించుకుంటలేడు, దేవుడు నన్ను చూడట్లేడు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నాకు బహుప్రియుడవు, కాబట్టి అందుకే నేను నిన్ను బలపరచడానికి వచ్చాను, నిన్ను ఆదరించడానికి వచ్చాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది. మూడవది, భయపడకుము. ఏ విషయంలో భయపడుతున్నావు? వ్యాధి విషయంలో, పేదరికం విషయంలో, ఇబ్బందుల విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబంలో గొడవలు, వాటి విషయంలో భయపడుతున్నావా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలుతో మాట్లాడుతున్న దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దానియేలు బలపరిచిన దేవుడు మనని బలపరుస్తున్నాడు. కాబట్టి ఒకటే కండిషన్ ఏంటంటే, దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. మరి నువ్వు అలా ఉన్నావా? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావా? దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క చిత్తం ఏముందో తెలుసుకుంటున్నావా? అందుకే దానియేలుతో మాట్లాడుతున్న. రెండోది, భయపడకుమయ్యా అంటున్నాడు. ఎంత అద్భుతమో చూడు. ఏమంటున్నాడు? భయపడకుము అని చెప్తున్నాడు. నీకు శుభమౌనుగాక అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీకు శుభమౌనయ్యా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి నీ జీవితంలో శుభకార్యాలు చూడక ఎన్ని దినాలు అవుతుందో. ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచుము, ఇప్పుడు ప్రభునందు నమ్మకం ఉంచుము. ఆయన అద్భుతం చేయగలడు, ఆయన అద్భుతం చేయగలడు అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని మీద ఎంత ఆధారపడతావో,
దేవుని వైపు ఎంత చూస్తావో ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. మన దేవుని పేరే ఆశ్చర్యకరుడని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇంతవరకు చెప్పాను కదా, జ్ఞాపకం చేసుకోవద్దు, తలంచుకొనవద్దు. అంటే మునుపు ఏమున్నాయి, బాధలు, కష్టాలు, వ్యాధులు ఉన్నాయేమో, వాటిని జ్ఞాపకం చేసుకోకు, తలంచకు. ఎందుకంటే అవి నిన్నటి దినం అయిపోయింది. ఈ దినంలో మనం ఉన్నాం. ఈ దినం కొరకు మనం ఆలోచన చేద్దాం. ఈ దినం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి, నీతిలో, పరిశుద్ధతలో, యథార్థతలో ఎదగాలి, ప్రభు కొరకు ఈ దినం ఏదైనా చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆయన మాట్లాడుతూ, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇది శుభకార్యం. ఏంటంటే ఇప్పుడే దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. ఆమేన్. అది ఇప్పుడే మొలుచును. మీరు ఆలోచించారా? ఎంత అద్భుతమైన దేవుడో చూడు. అందుకే నీ జీవితంలో దేవుడు ఇప్పుడే శుభకార్యం జరిగించబోతున్నాడు. నీ కొరకే దేవుడు శుభకార్యాన్ని జరిగించదని వాగ్దానం చేస్తున్నాడు. అంత అద్భుతమైన దేవుడు కాబట్టి అందుకే నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొనుము అంటున్నాడు. దేవుడు శుభకార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ శుభకార్యాన్ని పొందుకుంటావా? పొందుకోవాలంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతులు తలంచుకొనొద్దు. ఎందుకంటే ఈ దినము దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని కూడా బలహీనం ఉన్నప్పుడు బలపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మాలో ఉన్న భయాన్ని తొలగించారు, భయపడకమని వాగ్దానం చేశారు. ఎంత అద్భుతమైన దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఈ అద్భుతమైన మాటలు మా హృదయంలో మీరు భద్రపరిచినందుకు వందనాలు. మీరు భద్రపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆత్మదేవ, ఆత్మకార్యములు చేసే మా తండ్రి, నీకు వందనాలు. నీవు శుభకార్యం చేస్తానని వాగ్దానం చేశావు, ధైర్యం తెచ్చుకోమన్నావు తండ్రి, నీకు వందనాలు. మయ్యా, వింటున్న వారి జీవితంలో శుభకార్యాన్ని జరిగించండి అయ్యా. అద్భుతం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.